వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకించితిని. వారు నా నామమును మొరపెట్టగా అంటే యేసయ్య నామం అంట వారు పెట్టిన మొరకి ఉత్తరం ఇచ్చిందని చెబుతున్నారు ఇక్కడ. కొన్నిసార్లు మనం కొంతమందికి మొరపెట్టుకుంటాం, ఎన్నో విషయాలు చెప్పుకుంటాం, మన పరిస్థితుల గురించి కన్నీళ్లతో చూద్దాం మా పరిస్థితి ఇలా ఉందని. అయినా కొంతమంది పట్టించుకోరు. చెవిటోడు ముందు శంఖం ఊదినట్లుగానే అంటారు పెద్దోళ్ళు. పైపెచ్చు మనము ఎంతగా మొరపెడుతున్నా, ఎంతగా చెప్తున్నా మన సమస్యలు వాటిని తేలికగా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తన సమస్య, తన బాధ చెబుతున్నప్పుడు నువ్వు శ్రద్ధగా ఆలకించాలి. వారు ఎందుకు బాధపడుతున్నారో ఆ బాధలో నుంచి వారు విడుదల పొందాలని వారికి తోచిన సలహా మనం చెప్పాలి. అది మానవత్వం. కొన్నిసారి ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ప్రెజర్తో, ఇబ్బందులతో వస్తూ ఉంటారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ బయట జరిగే పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి మనం నెమ్మదిగా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళ అంతరంగంలో ఉన్న బాధ ఏమిటో మనకి వ్యక్తపరుస్తారు. పిల్లలైనా సరే, ఎవరినైనా సరే, వారి మనసులో ఎందుకు బాధపడుతున్నారో అది మనం గ్రహించుకొని వాళ్ళకు తగ్గ సమాధానం మనం చెప్పాలి. అందుకని బైబిల్లో రాసి ఉంటుంది, నా నామమును మొరపెట్టువారు అంటున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో మనుషులకు చెప్పుకొని ఇసుకెక్కిపోయేవేమో నాకు తెలియదు. ఎవరికి చెప్పినా, ఎవరికి మనం మొరపెట్టుకున్నా వారి ఆస్తులు మనకేం రాసిరు, వారికున్న సంస్థను మనకేం తీసుకొచ్చి పెట్టరు. కానీ నేనేమంటానంటే, నీ కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. ఈ శ్రమ దినాలు 40 days ఆయన నీ కొరకు ఎంతగానో నలగొట్టబడిన దేవుడు కదా. నువ్వు మొరపెట్టుకోవాల్సిన వ్యక్తి, నువ్వు చెప్పాల్సిన వ్యక్తి దేవుడు కదా. మనుషుల దగ్గర మన బాధలు చెప్పుకుంటేనంట వారికి మనం అలసైపోతాము. దేవుని దగ్గర మన బాధలు చెప్పుకుంటే మన బాధల్లో నుంచి మనం విముక్తి పొందుతాము. ఆయన మరో వినటానికి గల ప్రప్రదమైన కారణం ఏంటంటే యేసయ్య నామాన్ని ఉచ్చరించాలని. ఆయన నామంలో శక్తి ఉందని, ఆయన నామంలో స్వస్థత ఉందని, ఆయన నామంలో ఆరోగ్యం ఉందని, ఆయన నామంలో అద్భుతాలు ఉన్నాయని దేవుని మనుషులకు తెలియదు. అందుకని ఒక కళ్ళు లేని వ్యక్తి పిలుస్తాడు, దావీదు కుమారులను కరుణించయ్యా అంటే యేసు అని పిలుస్తున్నాడు. దావీదు కుమారుడు వంశంలో నుండి వచ్చిన యేసు నజరేడా, నా కళ్ళు కనిపించట్లేదయ్యా, గుడ్డివాడిగా బ్రతుకుతున్నాను. తెలుసు కదా ప్రభువా, అవయవంలో ఏదైనా సరే ఒకటి లేకపోతే మనుషులు ఎంతగా ఎక్కిరిస్తారో, నన్ను గుడ్డోడని ఎక్కిరిస్తున్నారు ప్రభువా అని దావీదు కుమారుడు నన్ను కరుణించమని ఆయన నామాన్ని పలికాడు. వెంటనే యేసు ప్రభువు తిరిగి వచ్చి అంటాడు, నన్ను పిలిచావు కనుక నీ అవస్థలు ఏమిటో చెప్పు అన్నాడు. అడగందే అమ్మాయిని అన్నం పెడితే అంటారు కదండి. మన సమస్యలు ఏమిటో మన దేవుడు చెప్పకపోతే మన బాధలు ఆయనకు తెలియదు కదా. తెలుసు, కానీ ఆయనకి మనం చెప్పుకోవాలి మన పరిస్థితిని. అతని కళ్ళని ముట్టి స్వస్థపరిచాడు దేవుడు, అతన్ని ఆశీర్వదించాడు. రెండోది మొరపెట్టాలి అన్నాడు. ఒకటి నామాన్ని ఉచ్చరించాలి, రెండోది మొరపెట్టాలి. బైబిల్లో రాస్తుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు.
నీలో నువ్వు కుమిలిపోతూ నీలో నువ్వు బాధపడితే ప్రయోజనం ఉండదు, కానీ నువ్వు పడే బాధ దేవుని దగ్గర పడాలి. బైబిల్లో రాసింది, నాకు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. నీ సమస్యల నుంచి, నీ యొక్క బలహీనతల నుంచి, నీ అనారోగ్యం నుంచి నువ్వు బయటకు రావాలనుకుంటే మొదటగా దేవుని నామాన్ని ఉచ్చరించాలి. రెండోది ఆయనకు నువ్వు మొరపెట్టాలి. మూడోది ఆయన అంటాడు, నేను ఆలకిస్తాను అంటున్నాడు. కొన్నిసార్లు మనం చెప్పే ప్రతిది కూడా దేవుడి శ్రద్ధగా ఆలకిస్తాడండి. అందుకని బైబిల్లో రాసి ఉంది, ఎవరు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే యెహోవా చెవియొగ్గి ఆలకించును అంటున్నాడు. ఆయన వింటాడు కదా. ఆయన అంటాడు, ఆశీర్వదించడానికి నా చేతులు కొరచ కాలేదు, వినలేకుంటానికి నా చెవులు మందం కాలేదు అంటున్నాడు. ఈ ఉదయకాలం నువ్వు ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆయన నామాన్ని ఉచ్చరిస్తే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. నీవు ఆయనకి మొరపెట్టుకోగలిగితే నీ పరిస్థితులన్నీ మార్చబడతాయి. నువ్వు ఆయనకి నీ బాధ ఏమిటో యుక్తపరుచుకుంటే నీ సమస్యల నుంచి దేవుడిని విడిపిస్తాడు. ఆయనకి నువ్వు మొరపెట్టి ఆయన దగ్గర ఆశీర్వాదాలు, మేలులు, స్వస్థతలు పొందుకోవాలని ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.